హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు నేను హాఫ్ కేజీ బేస్ని మీకు ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే 2 ఎగ్స్ తీసుకోవాలండి. మనం 1 కేజీకి అయితే 3 ఎగ్స్ తీసుకుంటాం, హాఫ్ కేజీకి అయితే 2 ఎగ్స్ తీసుకుంటామండి. 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీటర్తో బీట్ చేసుకుంటే మీకు ఫ్లఫీగా వస్తుంది. విస్కర్తో బీట్ చేసుకున్నట్లుగా అయితే అది బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బాగా లేట్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్ చేసుకోవడానికి కూడా మీకు హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మీరు బీటర్ని యూస్ చేసినట్లుగా అయితే మీ పని అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మీరు బీట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్లు ఫోమీగా వచ్చింది కదా. సో ఇందులో ఇప్పుడు మనం హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి తొందరగా డిజాల్వ్ అవుతుంది. అదే డైరెక్ట్గా షుగర్ని మీరు యాడ్ చేసినట్లుగా అయితే షుగర్ అనేది డిజాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని పౌడర్నే యాడ్ చేయండి. డైరెక్ట్ షుగర్ని యాడ్ చేస్తే మీకు క్రిస్టల్స్లా ఫామ్ అయిపోయి స్పాంజ్ అనేది కరెక్ట్గా బేక్ అవ్వదండి. సో అందుకని చెప్పి షుగర్ క్రిస్టల్స్ అయితే మీరు యూస్ చేయకుండా షుగర్ పౌడర్ని మాత్రమే యూస్ చేయండి. అలా యూస్ చేసినట్లుగా అయితే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా స్పాంజీగా కూడా వస్తుందండి. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా అలానే తీసుకున్నట్లుగా అయితే మీకు కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి. బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో స్పాంజ్ సేమ్ అలానే వస్తుంది. సో తప్పకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్ని మీరు తీసుకోండి. ఎలా తీసుకున్నాను, ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందే మనం ప్రీహీట్ అయితే పెట్టుకోవాలండి. ప్రీహీట్ పెట్టుకుంటే మీరు 10 to 15 మినిట్స్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తారు కనుక ఆ టైం అనేది అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇలా మీరు సపోర్ట్ చేసినట్లుగా ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ తీయడానికి కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ బాగా డిజాల్వ్ అవ్వాలండి. ఇన్ కేస్ మీరు ఏమాత్రం షుగర్ పౌడర్ని కానీ ఉంచేసినట్లుగా అయితే డిజాల్వ్ అవ్వకుండా మీ కేక్ అనేది అస్సలు సరిగ్గా రాదు. సో ఇక్కడ నెక్స్ట్ నేను హాఫ్ కప్ మైదాని అయితే యూస్ చేస్తున్నాను. మైదాని మనం 1 to 2 బ్యాచెస్గా వేసుకోవాలి. అలా ఒక్కసారిగా వేసేస్తే మీకు లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో అలా అని చెప్పి హాఫ్ కప్ మైదాని కొద్దిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చేస్తున్న స్పాంజ్ అయితే మీరు ఏ కేక్ అయినా సరే యూస్ చేయొచ్చు. లైక్ బటర్ స్కాచ్ కేక్ కానీ వెనిలా, స్ట్రాబెర్రీ ఇలా చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ అనేవి మనకు బయట దొరుకుతుంటాయి కదా. సో ఆ కేక్స్ అన్నీ మీరు ఇంట్లోనే నేను చెప్పిన మెజర్మెంట్స్లో మీరు తీసుకున్నట్లయితే చాలా ఫ్లఫీగా వస్తుంది. అవన్నీ మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్నే యూస్ చేయాలి. నేనైతే ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ని యూస్ చేశాను. మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూస్ చేసినట్లుగా అయితే మీకు కేక్ అనేది ఏ స్మెల్ రాదండి. లేదు మేము గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి తీసుకుంటే మీకు కేక్ అనేది ఆ ఆయిల్ ఏ స్మెల్ ఉంటే ఆ స్మెల్లే వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా మిక్స్ కాకపోతే మీ కేక్ అనేది పైన ఆయిలీగా ఉంటుంది. మీరు కేక్ తిన్నా సరే ఆయిల్ తిన్నట్లే ఉంటుంది. సో అందుకని చెప్పి మర్చిపోకుండా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఓవర్గా అయితే మిక్స్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీ స్పాంజ్ అయితే చేస్తున్నా కదా. సో దానికోసం నేను 6 inches టిన్ అయితే ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని అయితే యాడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. సో నేను రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే నేను అందులోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఆ టిన్లోకి ముందుగా మనం ప్రీహీట్ అయితే పెట్టుకున్నాం కదా. సో మనం 20 to 25 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 25 మినిట్స్ అయితే పెట్టానండి. సో నాకు ఇలా అయితే బేక్ అయ్యింది. సో ఇప్పుడు ఇది కాసేపు కూల్ అయ్యాక సైడ్ స్క్రాప్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి కానీ లేదంటే కేక్ బేసెస్ ఉంటాయి కదా వాటిపైన కానీ షిఫ్ట్ చేసుకోవాలి. అలా షిఫ్ట్ చేసుకుంటే మీ కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ స్పాంజ్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో. చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి. చూడండి, ప్రెస్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.